గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఆల్రెడీ మనము 8 పార్ట్స్ డిస్కస్ చేసాం. వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ అనే లెసన్లో ఫస్ట్ మనము హిస్టరీ పార్ట్లో ఫస్ట్ లెసన్లో కదా. అయితే రిమైనింగ్ పార్ట్ ఉంది చిల్డ్రన్. ఈ రిమైనింగ్ పార్ట్లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ చూద్దాం చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే యాజ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాషనిస్ట్ కంట్రీస్ supported each other and began military conquest of neighboring countries. This led to the Second World War between the Axis power led by Germany, Italy and Japan. ఓకే చిల్డ్రన్ అసలుకి యాక్సిస్ పవర్ అంటే ఏంటి అన్నది మీకు చాలా ఈజీగా నేను చెప్తాను. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఫ్యాషనిస్ట్ అంటున్నాడు చిల్డ్రన్. ఫ్యాషనిస్ట్ కంట్రీస్గా ఏవి కనిపిస్తున్నాయి అని మనం చూసినట్లయితే జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ 3 యొక్క ఐడియాలజీస్ ఏంటంటే ఫ్యాషనిస్ట్ ఐడియాలజీసే ఉన్నాయి. ఓకే, అంటే ఫ్యాషనిస్ట్ అంటే ఏంటి చిల్డ్రన్? మనం ఆల్రెడీ పిక్చర్స్లో చూస్తాము. ఫ్యాషనిస్టులు వాళ్ళు అంటాము అనేసి వాళ్ళు ఏం చేస్తారు? వైలెన్స్ ఎక్కువ చేస్తారు కదా. ఆ వైలెన్స్ ఎక్కువ చేసే వాళ్ళని ఫ్యాషనిస్ట్ అంటారు. కాబట్టి ఇక్కడ వైలెన్స్ ఎక్కువ చేసే కంట్రీస్ ఏవిగా కనిపిస్తున్నాయి అంటే జర్మనీ, ఇటలీ, జపాన్ కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, అయితే ఇవి ఎలా ఉన్నాయి అని అంటే ఒకదానికొకటి కంట్రీస్ ఏం చేస్తున్నాయి అంటున్నాడు? కంట్రీస్ సపోర్టెడ్ ఈచ్ అదర్. ఇవన్నీ ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకుంటూ బిగాన్ మిలిటరీ కాన్క్వెస్ట్, అంటే మిలిటరీతో అన్ని ప్లేసెస్ని వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు అనమాట. ఓకే, డిఫీట్ చేసుకుంటూ, కాన్క్వెస్ట్ అంటే ఏంటి? డిఫీట్. వాటిని డిఫీట్ చేసుకుంటా ఏం చేస్తున్నాయి ఈ నైబరింగ్ కంట్రీస్ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటా ప్లేసెస్ అన్నిటినీ కూడా ఆక్యుపై చేసేస్తున్నాయి అనమాట. ఓకే, అలా ఆక్యుపై చేయటం వల్ల ఏం చెప్తున్నారు చూడండి, దిస్ లీడ్ టు ద సెకండ్ వరల్డ్ వార్ బిట్వీన్ ద యాక్సెస్ పవర్ లీడ్ బై జర్మనీ అని చెప్తున్నాడు. చిల్డ్రన్, యాక్సెస్ పవర్ ఇప్పుడు మనం చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ మీరు నేను ఇక్కడ మన మ్యాప్ పాయింటింగ్ పెట్టాను చూడండి చిల్డ్రన్. ఇక మ్యాప్ పాయింటింగ్లో మనం చూసినట్లయితే ఇక్కడ మీకు జర్మనీ ఇక్కడ మీకు జపాన్ కనిపిస్తుంది. జపాన్ వచ్చేసి ఏషియన్ కంట్రీ కదా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే యూరోప్లో ఈ పై ప్లేస్లో మనకి జర్మనీ కనిపిస్తుంది. అలాగే ఎండ్ ఆఫ్ ద బార్డర్ మనం చూసినట్లయితే యూరప్లో ఇటలీ కనిపిస్తుంది కదా. అయితే ఇటలీ తర్వాత జర్మనీ రెండిటికి మనం ఇలా గీత గీసుకుంటే తర్వాత వీళ్ళ ఏరియాస్ అన్నీ ఇలా వచ్చినాయి చిల్డ్రన్. ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, నేను చూపిస్తాను. ఇలాగా ఇక్కడ నుంచి జపాన్ ఇలాగ వెళ్ళినప్పుడు ఇది ఏంది అని అంటే ఒక యాక్సెస్ లాగా తయారైపోతుంది, మరి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ కింద పెట్టాను చూడండి చిల్డ్రన్, ట్రయాంగిల్ షేప్లో ఇలా కనిపిస్తుంది. ఇలాగ ఏం చేసేసినాయి అంటే ఈ 3 కంట్రీస్ ఏషియా నుంచి యూరప్కి వెళ్ళకుండా, యూరప్లో ఉన్న వాళ్ళు ఆఫ్రికాకి వెళ్ళకుండా, ఆఫ్రికన్స్ ఎవరు కూడా యూరప్లోకి రాకుండా, లేకపోతే ఏషియాలోకి రాకుండా, అలాగే రష్యన్సే కానీ బ్రిటనే కానీ ఎవరు కూడా వాళ్ళ ఏరియాస్లోకి రాకుండా వీళ్ళు ఏం చేశారు? బ్లాక్ చేసినట్లుగా ఏరియాస్ అన్నిటిని కూడా చిన్న చిన్నగా ఆక్యుపై చేయటం అన్నది, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటా ఆక్యుపై చేయటం అన్నది స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇలాగా స్టార్ట్ చేసిన దాన్ని ఇక్కడ ఏమన్నాడు అని అంటే ఇలాగ ట్రయాంగిల్ షేప్ని ఏమన్నాడు అని మనం చూసినట్లయితే యాక్సెస్ పవర్ అని చెప్పాడు చిల్డ్రన్. ఓకే, ఆన్ ద వన్ సైడ్ అండ్ ద అలైడ్ పవర్ బై లీడ్ బై ఇంగ్లాండ్, యుఎస్, ఫ్రాన్స్, రష్యా. చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి ఇంకొక గ్రూప్గా కనిపిస్తున్నాయి కదా. అయితే చిల్డ్రన్, ఈ గ్రూప్లో అసలుకి యుఎస్ ఎందుకు జాయిన్ అయింది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఎందుకు జాయిన్ అయ్యింది అని అంటే 90% ఇంగ్లాండే, తర్వాత ఫ్రాన్స్ అన్నవి యూరోపియన్ కంట్రీస్. వాటికి హిట్లర్ యొక్క నాజీజం నచ్చలేదు కదా. అలాగే మనం చూసినట్లయితే యుఎస్ఆర్ అన్నది పోలాండ్కి దగ్గరలో ఉన్న ల్యాండ్ కాబట్టి యుఎస్ఆర్ జాయిన్ అయింది. అయితే యుఎస్ ఎందుకు జాయిన్ అయింది అని అంటే ఆల్రెడీ యుఎస్ యొక్క మనం చూసాం కదా చిల్డ్రన్, వుడ్రో విల్సన్ యొక్క పాలసీస్ మనం చూసినట్లయితే యుఎస్ పార్లమెంట్ ఏమని చెప్తుంది, ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అనేసి చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే దేంట్లో ఏ కంట్రీస్లో ఎలాంటి థ్రెడ్ వచ్చినా కానీ యుఎస్ ఇన్వాల్వ్ కాకూడదు అనేసి అనుకుంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎందుకు యుఎస్ ఇన్వాల్వ్ అయింది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇక్కడ 1941లో జపాన్, తర్వాత వచ్చేసేసి జర్మనీ అటాక్డ్ పెరల్ హార్బర్ ఆఫ్ యుఎస్ఏ. చిల్డ్రన్, అసలు ఈ పెరల్ హార్బర్ యొక్క ప్రత్యేకత ఏంటో చూసి మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఓకే,
చిల్డ్రన్ ఇక్కడ మీరు ఒక మ్యాప్ పాయింటింగ్ చూస్తున్నారు కదా, ఈ మ్యాప్ పాయింటింగ్లో మనకి ఇక్కడ యుఎస్ ఉంది, ఇక్కడ వచ్చేసేసి జపాన్ ఉంది. చిల్డ్రన్ జపాన్ వచ్చేసి ఈస్ట్లో ఉంటుంది, అది ఏషియన్ కంట్రీ. ఇది వచ్చేసేసి యుఎస్ఏ అన్నది ఒక కాంటినెంట్ కదా. అయితే యుఎస్కి ఉన్న ఐలాండ్సే ఈ హవాయి ఐలాండ్స్ చిల్డ్రన్. ఈ హవాయి ఐలాండ్స్లో ఉన్నది ఇక్కడ మనకి ఆల్రెడీ రౌండ్ చేస్తుంది చూడండి చిల్డ్రన్. ఇక్కడ ఉంటుంది అనమాట పెరల్ హార్బర్. ఈ పెరల్ హార్బర్ వచ్చేసేసి యుఎస్ హార్బర్ అనమాట. ఓకే, అయితే ఈయన్ని ఆక్యుపై చేసుకోవాలని అనుకుంటుంది జపాన్. ఓకే, ఇక్కడ నుంచి జపాన్ దీని మీద ఏం చేస్తుంది అని మనం చూసినట్లయితే మన ఎయిర్ ఫోర్స్ తర్వాత వచ్చేసేసి నేవీ ఫోర్స్ అని చెప్పుకుంటాం కదా చిల్డ్రన్. అలాంటి ఎయిర్ ఫోర్స్ నేవీ ఫోర్స్తో చూడండి ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నా, అటాక్ చేస్తుంది అనమాట జపాన్. ఓకే, ఇలా జపాన్ అటాక్ చేసినప్పుడు ఆ డేట్ ఏంటి అని మనం చూసినట్లయితే December 7th సండే అనమాట. ఓకే, 1941 అది కూడా 8 o'clockకి దానిపైన అటాక్ చేస్తాను చిల్డ్రన్. అంటే రేపు డేట్కి మనకు కరెక్ట్గా సరిపోతుంది నిజానికి. ఓకే, అయితే ఆ టైమింగ్లో అటాక్ చేస్తుంది, ఈ విధంగా అటాక్ చేస్తుంది. ఇలా అటాక్ చేసిన ఇమీడియట్లీ యుఎస్ఏ ఏం చేస్తుంది అంటే సెకండ్ వరల్డ్ వార్లో అది కూడా ఎంటర్ అయిపోయింది అనమాట. ఓకే, ద డిఫీట్ అండ్ ద ఎండ్ చిల్డ్రన్. ఇక్కడ మనం ఇక్కడ ఎండ్ ద వార్ టైం వచ్చేసినట్లు కనిపిస్తుంది. ఎవరు డిఫీట్ చేశారు అని మనం చూసినట్లయితే మెయిన్గా చిల్డ్రన్ మనకి ఈ పారాగ్రాఫ్లో జర్మనీ ఆర్మ్స్ వచ్చేసేసి ఏం చేసినట్లుగా బ్యాటిల్ చేసినట్లుగా కనిపిస్తుంది. అక్కడ బ్యాటిల్ ఎక్కడ అని చూసినట్లయితే బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్ గార్డ్. ఈ స్టాలిన్ గార్డ్ ఇన్ ఎర్లీ 1943 అంటున్నాడు కదా. ఇక్కడ మనకి వార్ జరిగినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ స్టాలిన్ గార్డ్ అన్నది ఎక్కడుంది అని మనం చూసినట్లయితే సౌత్ అండ్ వెస్ట్ రష్యా చిల్డ్రన్. ఓకే, అంటే ఇది చాలా వరకు సౌత్ రష్యన్ ఏరియా అనమాట. ఓకే, ఈ ఏరియా వచ్చేసేసి ఈ వాల్గా రివర్కి బ్యాంక్ దగ్గర ఉంటుంది అనమాట. దీని యొక్క అసలుకి ఈ స్టాలిన్ గార్డ్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే చిల్డ్రన్ ఇప్పుడు ఏవైతే గన్స్ వెపన్స్ ఆర్మీకి వాడే వెపన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఫ్యాక్టరీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే ఈ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేశారని మనం చూసినట్లయితే జర్మనీ ఏం చేస్తుంది అంటే ఆక్యుపై చేసేసి అటాక్ చేస్తుంది. అటాక్ చేయటమే కాదు చిల్డ్రన్, దాని లోపల ఆ ప్లేసెస్ అంతా ఆక్యుపై చేసేటప్పుడు వీళ్ళు ఆక్యుపై చేసేస్తుంది 90%. చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చిల్డ్రన్, డోర్ టు డోర్ వెళ్తారు కదా. అదే కదా అసలు నాజీ యొక్క సిస్టమ్ ఏంటి అని మనం చూసినట్లయితే అదే డోర్ టు డోర్ వెళ్ళి ఒక్కొక్కరిని కిల్ చేయడం అన్నది స్టార్ట్ చేస్తారు. వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ యొక్క డోర్ టు డోర్ వెళ్ళి సర్చ్ చేసి వాళ్ళకి ఈ క్యాంప్స్కి పంపించటం ఇవన్నీ కూడా నచ్చం అనమాట అక్కడ ఉన్న వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా రష్యా ఏం చేస్తుంది అంటే అక్కడికి తన ఆర్మీని పంపిస్తుంది. ఇక్కడ అందువల్ల అక్కడ బ్యాటిల్ అన్నది జరుగుతుంది అనమాట. ఆ బ్యాటిల్ని ఏమని ఇచ్చాడంటే మనకి బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్ గార్డ్ ఇన్ ఎర్లీ 1943 అన్నాడు. అంటే దీని ఎవరి నేమ్ పేద సిటీ కట్టబడింది అని మనం చూసినట్లయితే అది స్టాలిన్ పేరు మీదే ఆ సిటీ అన్నది ఈ నేమ్ వచ్చింది అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే ఈ వార్లో ఎంతోమంది జర్మన్స్ ఎంతోమంది రష్యన్స్ చనిపోతారు చిల్డ్రన్. చనిపోవడం వల్లే ఈ మనం ఏదైతే వోల్గా రివర్ ఉందని చెప్పుకున్నామో ఆ రివర్ మొత్తం కూడా బ్లడ్తో నిండిపోయింది అనమాట. ఓకే, అదే ఈ వార్ యొక్క ప్రత్యేకత. తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి ఆ ఏరియాను కూడా మనం చూద్దాం చిల్డ్రన్. చిల్డ్రన్ ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ వచ్చేసేసి ఆ ఏరియానే. ఆ తర్వాత జర్మన్స్ ఏం చేస్తారు అని అంటే ఈ ఏరియాని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు చిల్డ్రన్. ఇలాగా వార్ జరగటం వల్ల ఆ ప్లేస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ మనం చూసినట్లయితే పీపుల్ ఆల్ ఓవర్ ఈస్టర్న్ యూరప్ వెల్కమ్డ్ సోవియట్ని ఏం చేశారు వీళ్ళు వెల్కమ్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఈస్ట్లో ఉన్న యూరోపియన్స్ అందరూ వెల్కమ్ చేశారు. ఎందుకు వెల్కమ్ చేశారు చిల్డ్రన్? ఇక్కడ చూడండి చిల్డ్రన్, హేటెడ్ నాజీ రూల్స్. ఈ నాజీ రూల్స్ని వాళ్ళు ఇష్టపడతలేదు, హేట్ చేస్తున్నారు. దానివల్ల ఏం చేశారు వాళ్ళు రష్యాని వెల్కమ్ చేశారనమాట రమ్మనేసి. ఓకే, దీనివల్ల ఏం జరిగిందని చెప్తున్నారు చిల్డ్రన్, దే ఈవెన్చువలీ క్యాప్చర్డ్ బెర్లిన్, ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ యొక్క క్యాపిటల్ ఏది అని చూసినట్లయితే బెర్లిన్ అనమాట. ఆ బెర్లిన్ ఏం చేశారు వీళ్ళు మొత్తం క్యాప్చర్ చేశారు, అంటే చుట్టుముట్టేశారు. దాని లోపలికి బెర్లిన్లోకి ఎంటర్ అయిపోయారు. బెర్లిన్లో ఎవరుంటారు చిల్డ్రన్? హిట్లర్ ఉంటాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే మరి హిట్లర్ ఏం చేసినట్లు మనకు కనిపిస్తుంది చిల్డ్రన్.
హిట్లర్ అండ్ హీజ్ క్లోజ్ అసోసియేట్స్ కమిటెడ్ సూసైడ్ టు అవాయిడ్ బీయింగ్ ద క్యాప్చర్ అండ్ ట్రయల్డ్. ఇక్కడ మనం ఏం కనిపిస్తుంది చిల్డ్రన్, ఎప్పుడైతే వాళ్ళు బెర్లిన్ని మొత్తం కూడా క్యాప్చర్ చేశారో ఆ టైమింగ్లో ఇంకా హిట్లర్కి ఇంకా వేరే మార్గం అన్నది లేదనమాట. కాబట్టి ఆయనతో పాటు ఉన్న సహచరులు అందరూ కలిసి ఏం చేశారంటున్నారు, సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు. దీనివల్ల ఏం జరిగింది అంటున్నాడు చిల్డ్రన్, జర్మన్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. జర్మనీ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది అన్నాడు. ఎప్పుడైతే హిట్లర్ చనిపోతాడో ఆ తర్వాత జర్మనీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఆ డివైడ్ అయింది మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీగా మారిపోయింది అనమాట. చిల్డ్రన్ ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ అన్న దాని గురించి నెక్స్ట్ డివైడ్ అయిన తర్వాత నుంచి మళ్ళా కలిసేంత వరకు ఉన్న లెసన్ మొత్తం మనకి పోస్ట్ వరల్డ్ వార్లో ఉంది చిల్డ్రన్. నేను ఆ లెసన్ ఆల్రెడీ చేశాను, మీరు కావాలంటే ఆ లెసన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నది ఏ ఏరియా మారినట్లుగా కనిపిస్తుంది చిల్డ్రన్, ఈస్టర్న్ జర్మనీ వచ్చేసేసి మారింది. అలాగే మనం చూసినట్లయితే వెస్టర్న్ జర్మనీ వచ్చేసి మనం చూసినట్లయితే ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీగా మారింది. చిల్డ్రన్ ఇవి మనకి ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట, కాబట్టి వీటిని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే చిల్డ్రన్, అలాగే మనకి జీడిఆర్ మీద ఈస్ట్ జర్మనీ మీద ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అంటే రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తున్నాడు కదా. అలాగే మనం చూసినట్లయితే ఎఫ్ఆర్జీ మీద అంటే వెస్ట్ జర్మనీ మీద ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అని మనం చూసినట్లయితే యుఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, యుఎస్ఏ ఆఫ్టర్ ద బాంబింగ్ ఆఫ్ హిరోషిమా అండ్ నాగసాకి. ఎప్పుడైతే హిరోషిమా నాగసాకి మీద యుఎస్ఏ బాంబుని డ్రాప్ చేసిందో అప్పుడు ఏమైంది అంటున్నాడు, జపాన్ సరౌండర్ అయింది యుఎస్కి అని చెప్తున్నాడు. దీనివల్ల ఏం జరిగింది అంటున్నాడు చిల్డ్రన్, విత్ దిస్ ద సెకండ్ వరల్డ్ వార్ ఎండెడ్ ఇన్ ఆగస్ట్ 1945 అంటున్నాడు. ఓకే కాబట్టి ఆగస్ట్ 1945 వచ్చేసరికి ఏమైంది, సెకండ్ వరల్డ్ వార్ అన్నది ఎండ్ అయిపోయింది. ఆ ఎండ్ అవటానికి మెయిన్గా మనకి కాజ్ ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, యుఎస్ఏ డ్రాప్ చేసిన బాంబు. ఆ బాంబు వచ్చేసి ఏ ఏరియాస్ మీద చిల్డ్రన్, హిరోషిమా నాగసాకి మీద. ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ చిల్డ్రన్. ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి చిల్డ్రన్, ఈ పిక్చర్ వచ్చేసి హిరోషిమా నాగసాకి అనమాట. ఎప్పుడైతే ఈ బాంబింగ్ అన్నది డ్రాప్ చేశారో ఆ తర్వాత నుంచి చిల్డ్రన్ వాళ్ళకి అక్కడ కనీసం ఒక గడ్డి కూడా మొలవదు అనేసి చెప్పుకుంటారనమాట. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చిల్డ్రన్ పోస్ట్ వరల్డ్ వార్లో చేశాను, కాబట్టి మీరు ఆ లెసన్ని చూడొచ్చు. దానివల్ల మీకు దీని యొక్క యుఎస్ ఆర్మీస్ ఆక్యుపైడ్ జపాన్ బట్ అలౌడ్ ద జపానీస్ ఎంపరర్ టు కంటిన్యూ టు రూల్. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, యుఎస్ఏ ఆక్యుపై చేసుకుంది కానీ జపాన్ని ఏం చేశారంటున్నాడు, జపాన్ ఎంపరర్కే కాంటినెంట్ వాళ్ళ కంట్రీని వదిలేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఎవరు కంటిన్యూ చేశారు రూలింగ్ మాత్రం అంటే జపానీస్ ఎంపరరే కంటిన్యూస్ చేశాడనమాట. ఓకే అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, బట్ జపాన్ బిల్డ్ ఏ కాన్స్టిట్యూషన్ మోనార్కీ లైక్ ఇంగ్లాండ్ అంటున్నాడు. అంటే జపాన్ కాన్స్టిట్యూషన్ రాసుకుంది, ఆ కాన్స్టిట్యూషన్ ఎలాంటి కాన్స్టిట్యూషన్గా మనకు కనిపిస్తుంది చిల్డ్రన్, మోనార్కీ కాన్స్టిట్యూషన్గా కనిపిస్తుంది. ఓకే అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు, జపాన్ వాస్ టు బీ రూల్డ్ బై ద ఎలెక్టెడ్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అంటున్నాడు. ఇక్కడ కూడా పార్లమెంట్ కనిపిస్తుంది, పార్లమెంట్తో పాటే గవర్నమెంట్ అన్నది రూల్ చేయబడుతుంది అని చెప్తున్నాడు. అయితే జపాన్ యొక్క పార్లమెంట్ని ఏమని పిలుస్తారని చూసినట్లయితే డైట్ అని పిలుస్తాడని చెప్తున్నాడు. చిల్డ్రన్ మోనార్కీ అంటే కింగ్కి ఇష్టం వచ్చినట్లుగా రూల్ చేయవచ్చు అనమాట, అదే వాళ్ళ కాన్స్టిట్యూషన్. చిల్డ్రన్ తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయి కాన్స్టిట్యూషన్లో అన్నది మనం కాన్స్టిట్యూషన్ లెసన్ ఉంది కదా చిల్డ్రన్, దాంట్లో నేను జపాన్ గురించి కూడా చెప్పాను, కావాలంటే మీరు ఆ వీడియోని ఒకసారి చూడవచ్చు. ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే మెనీ ఆఫ్ ద నాజీస్ జనరల్స్ అండ్ లీడర్స్ వర్ క్యాప్చర్డ్ అండ్ పుట్ టు ట్రయల్స్ ఇన్ ద ఫేమస్ న్యూరెంబర్గ్ ట్రయల్స్ అంటున్నాడు. చిల్డ్రన్ న్యూరెంబర్గ్ ట్రయల్స్ అంటే ఇంటర్నేషనల్ లా అనమాట. ఇంటర్నేషనల్ లా అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ అనమాట. ఓకే ఈ కోర్టులో ఏం జరిగింది అని అంటే ఈ నాజీస్ యొక్క ఏ విధంగా అయితే ఇంప్రిజన్ చేసి వాళ్ళ లైఫ్ని ఎండ్ చేశారు నాజీస్,
అదంతటి కూడా జడ్జిమెంట్ అన్నది ఇచ్చారనమాట వాళ్ళ పైన. ఓకే, సీక్రెట్ ఏజెన్సీసే కానీ వాళ్ళ రూల్స్ని ఫాలో అయ్యే ఈ లీడర్స్కి, జనరల్స్కి. ఓకే, అలాంటి దాంట్లో కానీ ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు అని మనం చూసినట్లయితే, అట్ ద పనిష్మెంట్ గివెన్ టు ద నాజీస్ వాజ్ వెరీ లిటిల్ యాజ్ కంపేర్డ్ టు ద బ్రుటాలిటీ అంటున్నాడు. చిల్డ్రన్, బ్రుటాలిటీ అంటే వీళ్ళు ఎంతగా పనిష్మెంట్ చాలా క్రూరంగా ఇచ్చారు కదా చిల్డ్రన్ జర్మన్స్, అలాగా కాకుండా కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చినది చాలా లిటిల్, చాలా తక్కువగానే పనిష్మెంట్ ఇచ్చారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ద అలయన్స్ డిడ్ నాట్ వాంట్ టు బీ యాజ్ ఆర్ష్ ఆన్ డిఫీటెడ్ జర్మనీ యాజ్ దే హ్యాడ్ బీన్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్లో అయితే ఎట్లా హార్ష్గా వాళ్ళకి వీళ్ళు పనిష్మెంట్ ఇచ్చారో అలా కాకుండా ఇక్కడ ఏం చేశారు అని మనం చూసినట్లయితే, ఇన్ఫ్యాక్ట్ గివెన్ ద ఎకనామిక్ కొలాప్స్ ఆఫ్ జర్మనీ అండ్ జపాన్ ఆఫ్టర్ ద వార్, అలాగా ఫస్ట్ టైం ఇచ్చిన ఇలాంటి పనిష్మెంట్ మాత్రం ఎలాంటివి వీళ్ళ మీద పెట్టలేదు అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏం చేశారు అని అంటే, వీళ్ళ ఎకనామీ పడిపోయిందని చెప్తున్నాడు. ఎవరి ఎకనామీ పడిపోయింది చిల్డ్రన్? జర్మన్ అండ్ జపాన్ యొక్క ఎకనామీ పడిపోయింది వార్ వల్ల అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, యుఎస్ కేమ్ అప్ విత్ ద మార్షల్ ప్లాన్ అంటున్నాడు. చిల్డ్రన్, మార్షల్ ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే టు ఫండ్ ద ఎకనామిక్ రివీవల్ అని చెప్తున్నాడు. ఈ రివీవల్ ఎవరి కోసం? ఆఫ్ ద టూ కంట్రీస్. ఏంటి ఆ రివీవల్, ఎకనామిక్ రివీవల్ చేసిన టూ కంట్రీస్ ఏంటి అంటే అది జర్మనీ, తర్వాత వచ్చేసి జపాన్ అనమాట. ఓకే, అయితే జర్మనీ వచ్చేసేసి యూరోపియన్ కంట్రీ చిల్డ్రన్, జపాన్ వచ్చేసి ఏషియన్ కంట్రీ. ఎస్పెషల్లీ ఈ కంట్రీస్. కానీ చిల్డ్రన్ 90% ఈ మార్షల్ ప్లాన్ అన్నది ఏంటి అంటే యూరోపియన్ని మొత్తాన్ని కూడా రివీవల్ చేయటం అనే ప్రోగ్రామ్ అనమాట. అసలుకి మార్షల్ అంటే ఏంటి మీనింగ్ అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, మా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా చిల్డ్రన్, ఆ డిస్ట్రిక్ట్స్కి హెడ్గా చెప్పుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మన కలెక్టర్ పొజిషన్ ఉన్నట్లుగా ఆర్మీస్లో ఒక డిస్ట్రిక్ట్ ఒక గ్రూప్కి హెడ్ ఉండే పర్సన్ని మార్షల్ అని పిలుస్తారనమాట. ఓకే, కాబట్టి ఆ మండల్స్ ఏవైతే ఉంటాయో మనం మండల్స్ అనుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్, అలాంటివి ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాటికి అన్నిటినీ కూడా ఏం చేయాలో వీళ్ళు యూరోప్లో ఉన్న కాంటినెంట్లో ఉన్న ఏవైతే డ్యామేజ్ జరిగిన ఏరియాస్ ఉన్నాయో సెకండ్ వరల్డ్ వార్ వల్ల వాటికి అన్నిటినీ కూడా ఏంటంటే రికవరీ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేస్తారనమాట. దీనికి ఫండ్స్ ఎవరు ఇచ్చారు అని మనం చూసినట్లయితే యుఎస్ఏ ఫండ్స్ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యుఎస్ఎస్ఆర్ ఎవరికి మరి ఆ ప్యాకేజ్ ఇచ్చింది, రివైవల్ ప్యాకేజ్ అని చూసినట్లయితే ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్కి ఏమో రష్యా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి చిల్డ్రన్, యూరోప్లో ఉన్న యూరోప్ కాంటినెంట్లో ఉన్న ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్కి అన్నిటికేమో రష్యా వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే యుఎస్ అయితే మరి ఎవరికి ప్యాకేజ్ ఇచ్చింది అని మనం చూసినట్లయితే మోస్ట్గా జర్మనీ, జపాన్ అంటున్నాడు. ఇంకా తర్వాత ఏదైతే యూరప్ కాంటినెంట్లో ఉన్నారో ఈస్ట్ జర్మనీ కాకుండా ఇంకా మిగతా జర్మనీ మొత్తానికి కూడా ప్యాకేజ్ ఇచ్చింది ఎవరు అని అంటే అది యుఎస్ అని మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ చిల్డ్రన్, కాన్సిక్వెన్సెస్ అంటే రిజల్ట్ కదా, రిజల్ట్ ఆఫ్ ద వరల్డ్ వార్స్. ఎన్ని వరల్డ్ వార్స్ జరిగినాయి మనకి చూసినట్లయితే 2 వరల్డ్ వార్స్ జరిగినాయి కదా. వీటి వల్ల ఏం జరిగింది అంటున్నాడు, పొలిటికల్గా సొసైటీ తర్వాత ఎకనామీ అన్నది వరల్డ్ త్రూ ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ 20th సెంచరీలో హిరోషిమా నాగసాకి మీద ఎప్పుడైతే యుఎస్ఏ బాంబ్ డ్రాప్ చేసిందో అప్పుడు ఏమైపోయింది అంటున్నాడు, వార్ అన్నది ఎండ్ అయిపోయింది అంటున్నాడు. ఎండ్ అయిపోయిన తర్వాత ఏది ఎస్టాబ్లిష్ అయింది చిల్డ్రన్, బై ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది ఏమైంది అంటున్నాడు, ఎస్టాబ్లిష్ అయింది అంటున్నాడు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే ద ఫస్ట్ వరల్డ్ వార్ సా ద ఎండ్ ఆఫ్ ద లార్జ్ మోనార్క్ ఎంపరర్స్ అని చెప్తున్నాడు. ఈ మోనార్క్ ఎంపరర్స్ అందరు కూడా ఏమైపోయారంటున్నాడు, ద సెకండ్ వరల్డ్ వార్ సా
the end of the large colonial emperors of the Britain, France, Japan, Italy and Germany by 1950. ఈలోకి వచ్చేసరికి కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, నైజీరియా ఎక్సెట్రా బికేమ్ ఇండిపెండెంట్. ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిందో, ఎండ్ అయిపోయిన ఎంబటిని ఏమైపోయింది, ఈ కొలోనియల్ ఏవైతే ఇలా కాలనీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోయినాయి. వాళ్ళ కాలనియల్గా ఉంచుకున్న కాలనీస్ అన్నీ కూడా ఇండిపెండెంట్గా మారిపోయినాయి అని చెప్తున్నాడు. అలాగే ఈ మోనార్కీ ఎంపరర్స్ అన్నది సిస్టమ్ కూడా ఏమైపోయింది, ఎండ్ అయిపోయింది అని చెప్తున్నాడు. అలాంటి కంట్రీస్లో ఉన్న ఏవైతే కాలనీస్గా ఉన్న కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి, ఇండియా, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, నైజీరియా ఇలాంటివన్నీ కూడా ఇండిపెండెంట్ కంట్రీస్గా మారిపోయినాయి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళు రూల్ చేద్దామన్నా కానీ అలాంటి సిస్టమ్ అన్నది ఇంకా మళ్ళీ రాలేదన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ బ్రిటన్ వచ్చేసేసి బిఫోర్ వార్ కదా. ఇక్కడ మనం చూసినట్లయితే బిఫోర్ ద వార్కి ముందు ఎలా ఉంది, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అది కదా. అయితే ఇప్పుడు నౌ బికేమ్ సెకండరీ పవర్. ఇక్కడ దానికి ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎలాగ పొజిషన్ వచ్చింది, సెకండ్ ప్లేస్గా పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, అయితే ఇలాంటి టైమింగ్లో సూపర్ పవర్ని తెచ్చుకున్న 2 న్యూ సూపర్ పవర్ వచ్చిన కంట్రీస్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ ఈజ్ ద యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఈ రెండింటి గురించే 2 క్యాంప్ అనేసి చెప్తాడు చిల్డ్రన్. ఆ క్యాంప్ ఏంటి అని మనం చూసినట్లయితే పోస్ట్ వరల్డ్ వార్లో మనకి యుఎస్ఎస్ఆర్ గురించి, తర్వాత యుఎస్ఎస్ గురించి ఏ కంట్రీస్ దేనికి సపోర్ట్ చేసినాయి ఇవన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, కావాలంటే నేను ఆ లెసన్ ఆల్రెడీ చేశాను చిల్డ్రన్. నెక్స్ట్ ఈ లెసన్ అయిపోయింది కాబట్టి మీరు ఆ లెసన్ వింటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే చిల్డ్రన్, మళ్ళీ అలాగే మనం చూసినట్లయితే యుఎస్ఎస్ఆర్ విచ్ ఫేస్డ్ ఎనార్మస్ డిస్ట్రక్షన్ అండ్ లూజెస్ ఫ్రమ్ హిట్లర్స్ వార్ గ్రాడ్యువలీ రీబిల్ట్ ఇట్స్ ఎకనామీ. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చిల్డ్రన్, హిట్లర్ వల్ల ఎక్కువగా డ్యామేజ్ జరిగిన కంట్రీస్ ఏవి అని మనం చూసినట్లయితే యుఎస్ఏ, తర్వాత యుఎస్ఎస్ఆర్. హిట్లర్ వల్ల అయితే మాత్రం యుఎస్ఎస్ఆర్, యుఎస్కి మాత్రం వచ్చింది జపాన్ వల్ల కదా చిల్డ్రన్. ఇలా డ్యామేజ్ జరగటం అన్నది ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే యుఎస్ఎస్ఆర్కి జరిగిందని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా అదేం చేసిందంటున్నాడు, రీబిల్డ్ ఇట్స్ ఎకనామీని గ్రాడ్యువల్గా రీబిల్డ్ చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఏం జరుగుతుందని చెప్తున్నాడు చిల్డ్రన్, గ్రేట్లీ ఇంక్రీజ్డ్ ఇట్స్ ప్రెస్టేజ్ ఇన్ ద వరల్డ్. అందువల్ల రష్యా యొక్క ప్రెస్టేజ్ ఏమైపోయింది అంటున్నాడు, వరల్డ్ మొత్తంలోనే ఇంక్రీజ్ అయిపోయింది గ్రేట్గా అని చెప్తున్నాడు. అలా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏమైందని చెప్తున్నాడు, ఇట్ వాజ్ నౌ జాయిన్డ్ బై ఏది జాయిన్ అయింది అని అంటే ఈస్టర్న్ యూరోపియన్ అండ్ చైనా. ఈ చైనా అన్నది దాని లోపల జాయిన్ అయినట్లుగా కనిపిస్తుంది. ఫ్రమ్ ది లార్జ్ సోషలిస్ట్ క్యాంప్. ఇది రష్యా చైనాతో కలిపి సోషలిస్ట్ క్యాంప్గా ఏర్పడింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎనామస్ హ్యూమన్ కాస్ట్. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఎంతమంది చనిపోయారు అన్నది చెప్తున్నాడు. అది ఫస్ట్ వరల్డ్ వార్లో మనం చూసినట్లయితే ఎక్కువ మంది చనిపోయారు అంటున్నాడు. తర్వాత ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నాడు. ఆల్మోస్ట్ 10 million పీపుల్ వర్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ అని చెప్తున్నాడు కదా. అయితే సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేకి ఏమని చెప్తున్నాడు చూడండి, అండ్ 20 to 25 million ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్లో దానికి ఏమైపోయింది, డబల్ అయిపోయినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అయితే ఇలా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అని మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 40 years ఆఫ్ ఏజ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళే చనిపోయారని చెప్తున్నాడు చిల్డ్రన్. వాళ్ళలో అసలుకి ఎక్కువగా వార్ చేసిన వాళ్ళు మనకు వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అని అంటే మన ఇండియా. అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్ వర్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఓకే, అయితే తర్వాత ఇంకేమంటున్నాడు, అండ్ అబౌట్ 87,000 ఇన్ సెకండ్ వరల్డ్ వార్లో ఎంతమంది చనిపోయారు, ఫస్ట్ వరల్డ్ వార్లో మన ఇండియన్స్ ఎంతమంది చనిపోయారు అన్నది చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్కి ఈ డెత్ రేట్స్ ఎందుకు డబల్ అయినాయి, ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే
ఆర్మ్స్ అండ్ వెపన్స్, పర్టికులర్లీ న్యూక్లియర్ కదా. ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాడటం వల్ల, గన్స్ ఎక్కువగా వాడటం వల్ల, ఈ ఆర్మ్ ఫోర్స్ అన్నది ఎక్కువగా వాడటం వల్లనే ఇలాంటివి జరిగిందని చెప్తున్నాడు చిల్డ్రన్. అలాగే మనం ఎవరి తరపున వార్లో చేసాము అని అంటే బ్రిటిష్ తరపున మనం సెకండ్ వరల్డ్ వార్ చేసాం. అలాగే బ్రిటిష్ తరపునే మనం ఫస్ట్ వరల్డ్ వార్ కూడా చేసాం చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చిల్డ్రన్, దిస్ వాజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ ద గ్రేట్ బెంగాల్ ఫెమైన్ ఆఫ్ 1943 ఇన్ విచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్ అంటున్నాడు కదా. ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఫుడ్ సప్లై. వీళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో మనం బ్రిటన్ తరపున వార్ చేసాం కాబట్టి మనకున్న ఫండ్సే కానీ, ఎకనామీయే కానీ, ఫుడ్ సప్లైయే కానీ అవన్నీ కూడా ఏమైపోయినాయి, వార్కి పంపించేయటం వల్ల బెంగాల్లో ఏమైంది అని అంటే కరువు అన్నది సంభవించింది. దానివల్ల ఎంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అన్న వాళ్ళు లక్షల్లో చనిపోయారని చెప్తున్నాడు అనమాట. ఓకే, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అసర్టెడ్ చిల్డ్రన్. దీంట్లో ఇంపార్టెంట్గా మనం చూసినట్లయితే ఆఫ్టర్ వరల్డ్ వార్ II the colonies got their independence and survival. New countries were born across Asia and Africa. ఏషియా అండ్ ఆఫ్రికాలో న్యూ బోర్న్ కంట్రీస్ అన్న ఏర్పడ్డాయి అన్నవి. అవి ఎలా ఉన్నాయి ఆ కాలనీస్ అని మనం చూసినట్లయితే అవన్నీ ఇండిపెండెంట్గా ఉన్నవి. అవన్నీ కూడా డెమోక్రసీని అనుసరించాయి అనేసి చెప్తున్నాడు. డెమోక్రసీ అంటే ఏంటి చిల్డ్రన్? డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్ చేయటం కదా. అలాగా పీపుల్ చేత నడపబడే గవర్నమెంట్స్ అన్నాయి అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి అని చెప్పాడు అనమాట. ఓకే, ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్. ఎన్ఫ్రాంచైజ్మెంట్ అని మనం చూసినట్లయితే రైట్ టు ఓట్ లేదా ఆర్ ఫ్రీ కదా. ఫ్రీ ఆఫ్ ఉమెన్ కానీ లేకపోతే రైట్ టు ఓట్ ఆఫ్ ఉమెనే కానీ, ఉమెన్కి రైట్ ఓట్ చేసే ప్రయారిటీ ఇచ్చిన డిస్కషన్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ ఫర్ పొలిటికల్ రైట్ లైక్ రైట్ టు ఓట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి చూసినట్లయితే రైట్ టు ఓట్. బ్రిటిష్ ఉమెన్ గాట్ దీస్ రైట్స్ ఇన్ 1918 చిల్డ్రన్. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎప్పుడు రైట్స్ ఇచ్చారు? ఫస్ట్గా ఉమెన్కి రైట్ ఇచ్చిన కంట్రీ ఏది అంటే బ్రిటన్ అనమాట. అది ఎప్పుడు ఇచ్చారు అని మనం చూసినట్లయితే ఇన్ 1918 అని చెప్పాలి. ఓకే, అసలు ఎందుకు ఇచ్చారు అని మనం చూసినట్లయితే బికాస్ మెన్ వర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, మోర్ ఉమెన్ హ్యాడ్ టు వర్క్ ఇన్ ఫ్యాక్టరీస్, షాప్స్, ఆఫీసెస్, వాలంటరీ సర్వీస్, హాస్పిటల్స్ అండ్ స్కూల్స్. కాబట్టి ఎక్కువ వర్క్ బర్డెన్ అన్నది ఎవరు తీసుకున్నారు అని అంటే ఉమెనే తీసుకుంది. కాబట్టి మెన్ అన్న వాళ్ళందరూ కూడా బ్యాటిల్ ఫీల్డ్ వార్లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం కోరుకున్నారు అంటే ఈక్వాలిటీ కోరుకున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు చిల్డ్రన్? ఈక్వాలిటీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ మొత్తాన్ని వీళ్ళే లీడ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలా? ఈక్వాలిటీ కావాలి. ఈక్వాలిటీ కోసం అనేసి ఏం అడుగుతున్నారు అని అంటే ఓట్ చేయాలనేసి అడుగుతున్నారు అనమాట. చిల్డ్రన్ మన 9th క్లాస్ డిస్కషన్లో మనం చూసినట్లయితే ఓట్ ఎవరు చేశారు? ఫస్ట్గా చెప్పినట్లయితే ఎవరైతే ట్రేడ్కి పే చేసేవాళ్ళు, ట్యాక్స్ పే చేసేవాళ్ళో వాళ్ళు ఓట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ తర్వాత ఎవరికి ప్రయారిటీ ఇచ్చారు అని అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు కదా. అలాగే మెన్కి ప్రయారిటీ ఇచ్చారు. అయితే ఉమెన్కి అన్నది అసలు ఓటింగ్ అన్నది లేదనమాట. ఉమెన్కి అసలు ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ అలాంటి ప్రయారిటీ ఇచ్చిన ఫస్ట్ కంట్రీ ఏది అని అంటే బ్రిటన్ అనమాట. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని మనం చూసినట్లయితే 1918లో స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే మనం ఇప్పుడు చదువుకున్నది అంతా కూడా. ఓకే, ఇదే అనేసి చెప్తున్నాం అనమాట. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్నే మనం చూసినట్లయితే ద యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, దాన్నే యుఎన్ఓ అనేసి షార్ట్ ఫామ్లో మనకి చెప్తున్నాడు. ఓకే, ఇది మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకున్నాం చిల్డ్రన్? ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎస్టాబ్లిష్ అయినట్లుగా మనకి కనిపిస్తుంది కదా. అయితే ఇందులో ఏముందని చెప్తున్నాడు? దీనికి ఈ యుఎన్ఓలో 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఆ 4 ప్రిన్సిపల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఆ 4 ప్రిన్సిపల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే పీస్ అన్నాడు చిల్డ్రన్. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి పీస్. ఓకే, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట, పీస్. తర్వాత వచ్చేసి హ్యూమన్ రైట్స్. ఓకే, ఎవరు కూడా ఎవరిని చంపే ఒక అధికారం ఎవరికి లేదు కాబట్టి హ్యూమన్ రైట్స్.
నెక్స్ట్ ఎవరి లైఫ్ని వాళ్ళు సర్వైవల్ చేసుకోవాలన్నది అనమాట. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు, రెస్పెక్టింగ్ ఇంటర్నేషనల్ లాస్, ఇంటర్నేషనల్ లాని రెస్పెక్ట్ చేయాలి, ఏవైతే ఇంటర్నేషనల్ లా ఇచ్చిద్దో జడ్జిమెంట్ ఇస్తుందో దాన్ని రెస్పెక్ట్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ప్రమోటింగ్ సోషల్ ప్రోగ్రామ్స్, ఈ సోషల్ ప్రోగ్రామ్స్ అన్నది ఫోర్త్గా మనకి చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ వచ్చి పీస్, తర్వాత వచ్చి హ్యూమన్ రైట్స్, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ లాస్, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనం చూసినట్లయితే ప్రమోటింగ్ సోషల్ ప్రోగ్రామ్స్ అని చెప్తున్నాడు. చిల్డ్రన్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వర్క్స్ త్రూ ఏజెన్సీస్, లైక్ ఈ ఏజెన్సీస్ వీటిని బట్టి ఈ పిల్లర్స్ని బట్టి ఈ ఏజెన్సీ ఏ వర్క్ చేస్తాయి అని మనం చూసినట్లయితే యూనిసెఫ్ అంటున్నాడు. చిల్డ్రన్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ గురించి ఇచ్చే పాలసీస్ అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి యునెస్కో. ఓకే, తర్వాత వచ్చి WHO హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట కదా, ILO. ఓకే, ఇది వచ్చేసేసి యూనియన్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడా అవి చేసే వర్క్స్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. వీటి గురించి డిస్కషన్ నేను ఫస్ట్ వరల్డ్ వార్లో మనకు ఉంది చిల్డ్రన్, కాబట్టి నేను అక్కడ చేశాను. మీరు ఈ లెసన్ అయిపోయిన తర్వాత అది కూడా చూడండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దీని కంటిన్యూషన్ మొత్తం కూడా పోస్ట్ వరల్డ్ వార్లోనే మనకి కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, దీన్ని బట్టి మనకి ఏమైందంటే ఇది లాస్ట్ పారాగ్రాఫ్ కాబట్టి మనకి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అన్న ఈ రెండు కూడా మనం డిస్కస్ చేసేసాం. కాబట్టి మీకు నా లెసన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిల్డ్రన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. అంతేకాదు చిల్డ్రన్ నేను ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఈ లెసన్ మీద నేను మీకు వర్క్ షీట్ని కూడా నేను ప్రిపేర్ చేశాను చిల్డ్రన్, దాన్ని కూడా మీకు త్వరలోనే సెండ్ చేస్తాను చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.